హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. సో ఇవాళ నేను ఒక మంచి చేపల కూరని అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ఇంకొకరు చూడటానికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది. సో ఇక్కడ నేను 1.5 kg ఫిష్ని అయితే తీసుకుంటున్నా. అంటే వాళ్ళు కట్ చేసి ఇచ్చినప్పుడు అలాగే మామూలుగా క్లీన్ చేసి కుక్ చేసుకోకూడదు. ఫిష్ మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఇంట్లో రాళ్ళ ఉప్పు, హాఫ్ లెమన్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 kg ఫిష్ని అయితే తీసుకుంటున్నా. ఒక హాఫ్ లెమన్ని కూడా పిండుకుంటున్నా. ఇందులో హాఫ్ లెమన్ పిండిన తర్వాత ఇంట్లో రాళ్ళు ఉప్పు అయితే లేదు, సో సాల్ట్ ఉంది. సాల్ట్ కూడా వేసి వాష్ చేసుకోవచ్చు. క్లీన్ చేసుకున్న చేప ముక్కల్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం, మసాలా, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టేలాగా చేత్తోనే బాగా మ్యాష్ చేసుకోవాలి. 3 to 5 minutes దాకా చేత్తోనే బాగా మ్యాష్ చేసుకోవాలి. ముక్కలకు ఉప్పు కారం పడితే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఈ కర్రీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట. అంటే వాళ్ళు పాతకాలంలో ఎలా ఉండేవాళ్ళో అలా చూపించింది మా అమ్మ. నేను కూడా నేర్చుకున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మసాలాలన్నీ ఇలా ముక్కలకు పట్టించిన తర్వాత ఒక 10 minutes కానీ హాఫ్ అన్ అవర్ టైం ఉంటే 1 hour పక్కన ఉంచేసేయండి. ఇక్కడ నేను పులుసు కోసం చింతపండుని, పెద్ద ఆనియన్ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఇక నానబెట్టేశాను. సో నెక్స్ట్ ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ముందుగానే కట్ చేసుకొని పక్కన ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అండ్ కొత్తిమీర కూడా వేసి పక్కన ఉంచేస్తున్నాను, తర్వాత మర్చిపోతానని చెప్పేసి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ఏ గిన్నెలో అయితే కర్రీ చేసుకోవాలనుకుంటామో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేయాలి. మసాలాలో కూడా వేసాం కదా, ఇందులో కూడా వేయాలా అని అనుకోవచ్చు. ఎంత ఎక్కువ వేస్తే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఇంకా నేను కట్ చేసుకుని ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిగా అనిపిస్తుంది కర్రీలో. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి, లేదంటే కర్రీ టేస్ట్ మారిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు మెత్తగా మ్యాష్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఈ టమాటా ముక్కలు మగ్గాలంటే ఒక 5 minutes మూత పెట్టేసి ఉడికించాలి. అప్పుడు టమాటా ముక్కలు మెత్తగా మ్యాష్ అయిపోతాయి. సో నెక్స్ట్ ఇంకొంచెం పసుపుని కూడా వేస్తున్నాను. పసుపు వేసి కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అది వేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక 15 minutes దాకా మీడియంలో ఉంచి స్టవ్ని ఉడికించుకోవాలి. పులుసు బాగా మరిగితే కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫైనల్గా పులుసు అయితే బాగా మరిగింది. సో ముందుగా మసాలా పట్టి ఉంచిన చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేస్తున్నాను. చేప ముక్కలు వేసిన తర్వాత గంటె పెట్టి అయితే అస్సలు తిప్పకూడదు. ఇలా గిన్నెని మసిగుడ్డతో పట్టుకొని ఇలా మొత్తం కలపాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి పెట్టేయాలి స్టవ్ మీద. సో ఫైనల్గా కర్రీ అయితే బాగా ఉడికిందనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మేము స్పెషల్గా మీరు వేసుకుంటారో వేసుకోరో తెలియదు, కానీ మా తెలంగాణ సైడ్ అయితే మాత్రం వామ, మెంతి, ధనియాలు మసాలా పట్టి కర్రీలో అయితే వేసుకుంటాం. చేపల కర్రీలో అయితే వేసుకుంటాం. అండ్ కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.